గుజరాత్ లో అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. ఘటనా స్థలంలో భారీగా పొగ వ్యాపించినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. నల్లటి పొగ అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కమ్మేసింది. టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఫ్లైట్ లో దాదాపుగా 242 మంది ప్రయాణికులున్నట్టుగా సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరుతుండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. 7 ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రస్తుతం అక్కడ మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 625 అడుగుల ఎత్తు నుంచి ఈ ఫ్లైట్ కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే గుజరాత్ సీఎంతో ప్రమాదంపై మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 90 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అహ్మదాబాద్ లో కుప్పకూలినటువంటి విమానానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి 787 బోయింగ్ ఫ్లైట్ గా గుర్తించారు. సో దీనికి సంబంధించి విమానంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరాల్సి ఉంది. 145 టైమ్స్ ఇది టేకాఫ్ కావాల్సి ఉంటుంది. అదే సమయంలో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. సో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు, ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ను కొనసాగిస్తున్నారు. 90 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, మరోపక్క అక్కడే ఉన్నటువంటి దాదాపు 7 ఫైర్ ఇంజన్లు కూడా స్పాట్ కు చేరుతున్నాయి. మరోపక్క ఇప్పటి వరకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా అంటే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అలర్ట్ చేశారు. అంతేకాదు ఆ దట్టమైనటువంటి పొగను కంట్రోల్ చేసేందుకు, ఆ మంటల్ని కంట్రోల్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత మాత్రం తెలియట్లేదు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ సీఎం తో మాట్లాడారు. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వెంటనే వాళ్ళను సురక్షితంగా రక్షించే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా, ఎయిర్ ఇండియా అఫీషియల్స్ తో కూడా ఒకవైపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కూడా అంటే ఇటువంటి ప్రమాదం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ కూడా అసలు భారత్ లో జరిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇది ఒక్కసారిగా జరగడంతో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మందిని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వెంటనే ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమందిని రెస్క్యూ చేసి వాళ్ళందరినీ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు అయితే వెంటనే తరలిస్తున్నారు. మరోపక్క ఏదైతే లండన్ కు వెళ్లాల్సి ఉంది, వీళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లో నిజంగా అంటే అన్ని సజావుగా ఉంటే అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయ్యి లండన్ కు బయలుదేరాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే టేకాఫ్ అవుతూనే ఏ విధంగానైతే ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలడం, అంతేకాదు మంటల్లో చిక్కుకోవడం, ఇది ఒకవైపు టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు అఫీషియల్స్ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే దీనికి ప్రధాన కారణం మాత్రం ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా నింపడం వల్లే జరిగిందని కూడా భావిస్తున్నారు. సో ఇదైతే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం పూర్తి స్థాయిలో విచారణ తర్వాత మాత్రమే తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకైతే పూర్తిగా అంటే ఎవరైతే లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకు సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రిలో వెంటనే వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పుడు అహ్మదాబాద్ లో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను కూడా ఒకవైపు అలర్ట్ చేశారు. సో వెంటనే స్పాట్ కి అయితే ఏ విధంగానైతే క్విక్ రియాక్షన్స్ టీమ్స్ చేరుకోవడం కాకుండా వాటిని వాళ్ళందరూ కూడా వెంటనే ఎవరైతే విమానంలో ఉన్నటువంటి ప్యాసింజర్లందరినీ కూడా ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజు, అసలు ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది అనే దానిపై ప్రాథమికంగా అసలు అధికారులు ఏం భావిస్తున్నారు? సో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం, ఎందుకంటే లండన్ కు వెళ్లాల్సినటువంటి విమానం కాబట్టి సాధారణంగా కొంత ఫ్యూయల్ అనేది ఎక్కువగానే వేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు దానికి సంబంధించి మరింత ఎక్కువగా వేసి ఉంటారేమో. సో ఫ్యూయల్ ఎక్కువైనప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు మరి ఫ్యూయల్ ఎక్కువగా అవడం వల్లనే జరిగి ఉంటుందని చెప్పి కూడా ప్రాథమికంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు
ఏదైతే అంటే ఇప్పటి వరకు అంటే ఇంటర్నేషనల్ రూట్ కాబట్టి సో దానికి అనుగుణంగానే కొంత ఫ్యూయల్ ఎక్కువగా ఫిల్ చేస్తారని కూడా కొంతమంది చెప్తుంటే, లేదు కొంత అవసరానికి మించి కూడా ఫిల్ చేసి ఉంటారు, దానివల్లే టేకాఫ్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు ఎక్స్పర్ట్స్ అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనా ఈ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా అంటే విమాన ప్రయాణికులను కూడా కలవరపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు విమానాల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నటువంటి రోజులు కనిపిస్తున్నాయి. ప్రతి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే విమానాల్లోనే చాలా మంది జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం అందరినీ టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒక చెట్టును ఢీకొని ఘటన జనావాసాలపై ఈ విమానం అనేది కూలిపోయినట్టుగా చెబుతూ ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రకారం. అయితే ఇంకా ఒక అధికారిక సమాచారం వెలువడాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే అక్కడ ప్రమాదానికి గురైన వారు ఉన్నారో వారందరినీ కూడా హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వేగంగా వారికి వైద్యం అందించేందుకు గాను హాస్పిటల్కు తరలిస్తున్నారు. అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా సహాయక చర్యలకు సంబంధించి సహాయక సిబ్బంది అలాగే ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా భారీగా నల్లటి పొగ అక్కడ చుట్టూ వ్యాపించడంతో జనావాసాల మధ్య ఈ విమానం కూలిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్కి సంబంధించి అలాగే మరొక వైపు జనాలకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 242 మంది ఆ విమానంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే కొంతమందిని ఇప్పటివరకు బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు.